మొత్తం ఎంత కలిసినా కానీ 1 లీటర్ కంటే ఎక్కువ అవ్వట్లేదు. దానివల్ల కూడా వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ బీపీ, షుగరు, ఈ థైరాయిడ్, బాగా ఫేస్ అంతా డీహైడ్రేట్ అయిపోయి ఉన్న హెల్త్ కంటే ఉన్న స్కిన్ కంటే ఎక్కువ ఏజ్ లాగా కనిపించడము, అది కూడా వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల అవుతుంది. సర్కాడియం రిథం అంటే సర్కాడియం రిథం అంటే అదే మనం పడుకోవాల్సిన టైంలో పడుకోకుండా ఎక్కువ సమయం లేట్ నైట్గా పడుకోవడం ద్వారా మన లోపల ఉన్న క్లాక్ అనేది ఉంటుంది. మన బయట ఏ విధంగా మన క్లాక్ ఏ విధంగా ఫాలో అవుతామో మన లోపల కూడా ఒక గడియారం లాగా బాడీ అనేది కరెక్ట్ సమయానికి ఇప్పుడు ఈరోజు 8 గంటలకు నిద్రపోతే రేపు 8 కల్లా మనకు ఖచ్చితంగా నిద్ర వస్తుంది అనమాట. అదే 12 గంటలకు నిద్రపోతే అదే టైంకి నిద్ర పడుతుంది తప్ప ముందు నిద్ర పట్టదు. ఆ విధంగా సర్కాడియన్ రిథం అనేది కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే అది డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడు నర్సులు ఉన్నారు, నైట్ డ్యూటీస్ ఉంటాయి, వాళ్ళ మైండ్ అంతా మార్చుకోవాల్సి వస్తుంది. అట్లా మంత్లీ మార్చుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. ఆ విధంగా సర్కాడియం రిథం అనేది దెబ్బతినడం వల్ల కొంచెం మనకి బీపీ, షుగర్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా ఆల్రెడీ చెప్పారు కదా, కెమికల్ ప్రోడక్ట్స్ అన్నీ మనం వాడేదంతా మనం అల్యూమినియం పాత్రలు వాడుతున్నాం కదా సిల్వర్వి, అవి కూడా చాలా మోస్ట్ డేంజరస్ అనమాట. అందుకే స్టీలే వాడమని ఎక్కువ మనం వింటున్నాం కదా. ఎక్కువ ఐటమ్స్ కూడా తీసుకోవాలి. కాంప్లికేషన్ ఫర్ కెమికల్ పేస్ట్. ఇప్పుడు పేస్ట్ చాలామంది మా దగ్గరికి ఒక పని ఆమె ఉంది, ఆమెకి టీత్ ప్రాబ్లం ఉంది అనమాట. సరే వాడి చూడు, నా చిన్న పేస్ట్ అని ఇచ్చాను, మన దగ్గర ఉండేది హ్యాండ్మేది. అలా ఇస్తే వాడిన తర్వాత నెక్స్ట్ టైం కోల్గేటే వాడిందట. ఈ అమౌంట్ పెట్టలేక కోల్గేట్ వాడితే అమ్మ ఏం శుద్ధ ఉంది ఆ పేస్ట్, రెగ్యులర్గా వాడే పేస్ట్ అది కోల్గేట్. అవి మన పేస్ట్ వాడిన తర్వాత ఆమెకు ఆ పేస్ట్ వాల్యూ తెలిసింది, ఎంత కెమికల్ది వాడుతున్నానని. తర్వాత మన పేస్ట్ తీసుకొని రెగ్యులర్గా అది మన దగ్గర ఆ పేస్ట్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఆమెకి ఫ్రెష్నెస్ అవన్నీ గమనించింది. టీత్ సల్పేది, కొంచెం బ్లీడింగ్ అవ్వడం, బ్లడ్ రావడం, అలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిస్తాయి. కెమికల్ పేస్ట్ వాడడం ద్వారా అది మనకి పేస్ట్ అనేది కొద్దిగా లోపలికి వెళ్ళిపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు డిష్ వాషింగ్. ఇప్పుడు మనము చాలామంది ఇప్పుడు ఈరోజు ఒక పని ఆవిడ కొత్త లిక్విడ్ వాడడం, అందరూ సబ్బులు వేసి రుద్దుతారు కదా, సబ్బు వేసి అలవాటు ఉండే అబ్బాయి ఈ లిక్విడ్ వాడితే ఏందో మా దిడ్డు పోవట్లేదండి. ఆ దిడ్డు కాదు తల్లి, లెమన్ ఉంటుంది, సీసా బటర్ అనేది ఉంటుంది. బటర్ ఎలా ఉంటుంది మనకి దిడ్డుగానే కొంచెం అలా అనిపిస్తుంది, కానీ చాలా స్మూత్గా ఉంటాయి, షైనీగా ఉంటాయి మన లిక్విడ్ వాడడం ద్వారా. అది అలా అనిపిస్తుంది ఫస్ట్ టైం కాబట్టి వాడడం ద్వారా. ఫస్ట్ టైం వాడడం ద్వారా నీకు అలా అనిపించుండొచ్చు, కానీ చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. మనకు ఇప్పుడు మనకు గిన్నెలు కడిగినప్పుడు వైట్ లేయర్ లాగా ఫామ్ అవుతుంటుంది. కొంతమంది ఆ ప్లేట్ కూడా కడుక్కోకుండా అలాగే తినేసామనుకో, అది కెమికల్ లోపలికి వెళ్ళిపోయినట్టే మనకి. ఆ విధంగా కొన్ని పాత్రలకు కూడా సబ్బు వాడడం ద్వారా సోపు అక్కడక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది, సోప్ అలాగే ఉండిపోతుంది. పని వాళ్ళు సరిగ్గా కడగరు, తెలిసినదే కదా. ఆ విధంగా మనకు సోప్ డిష్ వాషింగ్ అనేది మన దాంతో అది వాడడం ద్వారా హెల్త్ ఇష్యూస్ అనేది రాకుండా ఉంటాయి. గట్ హెల్త్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ క్యాన్సర్స్, ఇరిటేషన్, స్కిన్ కూడా కొంతమందికి రఫ్ అవుతుంటుంది. ఇప్పుడు మా కింద ఒక అక్క ఉంది, స్కిన్ ప్రాబ్లం అవడం వల్ల పని ఆవిడ పెట్టుకోవాల్సి వస్తుంది. నేను చెప్పాను మా లిక్విడ్ ఉందాక సరే నేను ఇస్తానని చెప్పాను. ఆ విధంగా స్కిన్ ఇరిటేషన్ కాకుండా ఉంటుంది. ఇంకా టాయిలెట్ క్లీనర్స్, ఇప్పుడు మనము లైజాల్ వాడుతూ ఉంటాము, హార్పిక్, యాసిడ్. నాకు మామూలుగా యాసిడ్ వేస్తే బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. కట్టుకున్నా కానీ ఎలా వెళ్తుందో ముక్కులోకి అయితే వెళ్తే నాకు అసలు ఆ 1 అవర్ నేను బ్రీతింగ్ పీల్చుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు హ్యాపీగా ఎల్బోసి మన దాంతో రావడం వల్ల హ్యాపీగా క్లీన్ చేసుకుంటున్నామో, దాన్ని ముట్టుకున్నా చేత్తో ఏం కాకుండా ఉంది. ఇప్పుడు యాసిడ్స్ వాడుతుంటారు, హార్పిక్, లైజాల్ వాడుతున్న స్కిన్ కాళ్ళకి ఇబ్బంది అవుతుంది, చెప్పులు వేసుకోవాలి, మూతికి తలకి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా కెమికల్ అనేది మనకు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే కడుపులోకి వెళ్ళిపోతుంది. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అలా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆపరేట్ ఇది ప్రెస్ చేయి, ఇది ప్రెస్ చేయాలి, ఇది యారో ప్రెస్ చేయాలి.
ఆగా ఇట్లా పెట్టి ప్రెస్ చేయాలి. దా చేస్తానంట అందులో. లైఫ్ స్టైల్. వాట్ అబౌట్ యువర్ లైఫ్ స్టైల్? మీ లైఫ్ స్టైల్ చెప్పాలా? ఓకే అయిపోయినాయి కదా.